హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వెలంగిని ట్రిప్ పార్ట్ 2 అనమాట. లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా 1 వీక్ బ్యాక్. సో అది వచ్చేసి పార్ట్ 1, ఇది పార్ట్ 2. లాస్ట్ వీడియోలో ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేశాను కదా చర్చి గురించి మీకు చూపించి. సో ఇంకా ఈ వీడియోలో ఫుల్గా ఉంటుందన్నమాట, చర్చి గురించి మొత్తం చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇంక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి సండే అనమాట. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చర్చిలో పూజలు అయితే ఉంటాయి. సో ఇంక చర్చికి వెళ్దామని చెప్పి మేమైతే టిఫిన్ హోటల్లో టిఫిన్ చేస్తూ ఉన్నాం. ఇంకెక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఏది ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ మెయిన్ చర్చి ఎదురనమాట. ఈ ఇసుకలాగా ఉంది కదా ఈ రోడ్డు వచ్చేసి. ఇంకెక్కడ ఏం చేస్తారంటే అందరూ మోకాళ్ళ మీద నడుస్తారనమాట. మోకాళ్ళ మీద ఒకటే కాదు, మనం ప్రేయర్ చేసుకుంటూ నార్మల్గా కూడా నడవచ్చు. నియర్లీ ఈ రోడ్డు వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నడుద్దాం అనుకున్నారు ఇంకా అక్కడ మోకాళ్ళ మీద. సో ఇంకా దానికోసం అని చెప్పి మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మా హస్బెండ్ డిసైడ్ అయిపోయారు ఇంకా మోకాళ్ళ మీద నడుద్దామని చెప్పి. సో ఇంకా తనైతే స్టార్ట్ చేసేసాడు మోకాళ్ళ మీద నడవడం. ఇంకా అలా ఎందుకు నమ్మాడంటే మదర్ మేరీని ఇంకా మనం ఏదనుకున్నా కానీ జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో అలా చేశాడు. సో ఇంకా తనైతే స్టార్ట్ చేసేసాడు నడవడం. ఇంకా మా అమ్మ, మా తమ్ముడు అండ్ మా వదిన వీళ్ళు ముగ్గురు వచ్చేసి నార్మల్గానే నడిచారు. ఇంకా నేను కూడా కొంచెం సేపు మోకాళ్ళ మీద అండ్ కొంచెం సేపు నార్మల్గా అయితే నడిచాను. నా వల్ల అయితే అసలు కాలేదు ఫ్రెండ్స్. మా హస్బెండ్ మాత్రం మొత్తం అసలు మోకాళ్ళ మీదే నడిచారు. కనీసం 1 మినిట్ కూడా ఎక్కడ ఆగలేదు. ఓన్లీ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మాత్రమే ఆగాడు. ఇంకా మొత్తం అలా మోకాళ్ళ మీదే నడిచాడు. అది కూడా ఫుల్ ఎండలో నడిచాడు. అప్పుడు టైం వచ్చేసి 12-1 అలా అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. అప్పుడు ఇంకా ఏంటంటే మేము నడిచే ముందే వర్షం కూడా పడింది. సో ఇంకా అట్లా వర్షం తగ్గిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసాం. ఫైనల్గా మేమైతే మొత్తం కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేసాం చర్చి దగ్గరికి. నా ప్రేయర్ కంప్లీట్ అవ్వగానే నేనైతే వెంటనే లేచాను. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఆ చర్చ్ వచ్చి, ఇంకా ఈ చర్చి ముందేనమాట ఆ ఇసుక రోడ్డు ఉండేది. సో ఇంకా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక పాలమ్మే చిన్నపిల్లవాడికి ఇట్లా మదర్ మేరీ కనిపించి స్వస్థతనిచ్చిందని చెప్పి. సో ఇంకా అదే అనమాట ఈ చర్చ్. ఈ వెలంకినిలో ఈ ఒక్క చర్చే కాదు ఫ్రెండ్స్, మెయిన్ చర్చ్ అని చెప్పాను కదా, అది ఇది ఇంకా ఒక 3 or 4 కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే ఒక ట్రిప్ లాగా వచ్చేసి ఇక్కడికి మొత్తం అయితే మనం చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. మనం కనుక ఈ ప్లేస్కి వచ్చామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఆ పాలమ్మ చిన్నపిల్లవాడికి మదర్ మేరీ కనిపించిందని చెప్పి. సో ఆ స్టాచ్యూ అనమాట, మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. సో అందుకే ఆ గుళ్ళో అయితే ఆ పోస్టర్ అయితే పెట్టారు ఆ స్టాచ్యూ వచ్చేసి. సో మీకోసం అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇంకా చర్చిలో అయితే కొంచెం సేపు కూర్చొని ఇంకా ప్రేయర్ చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాం, లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా స్టాచ్యూస్ ఉంటాయి. ఇంకా మనం అక్కడికి వచ్చేసి ప్రేయర్ చేసుకొని క్యాండిల్స్ అయితే ముట్టించాలి. సో ఇంక మేమైతే ప్రేయర్ చేసుకున్నాం. మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో కూడా మేము కొన్ని క్యాండిల్స్ ముట్టించాం కదా, అది వచ్చేసి మెయిన్ చర్చి దగ్గర. సో ఇది వచ్చేసి ఇంకో చర్చి దగ్గర. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చర్చి దగ్గర అయితే మేము క్యాండిల్స్ ముట్టిస్తూనే ఉన్నాం, కానుకలు కూడా వేసి. సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్ళేసి క్యాండిల్స్ అయితే తెచ్చారు. సో ఇంకా అవి ముట్టిస్తూ ఉన్నాం. ఇంక ఇక్కడ ఏంటంటే వివిధ రకాల ప్రాంతాల నుంచి అయితే చాలామంది జనం అయితే వస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ ఇక్కడికి వచ్చేది ఓన్లీ క్యాథలిక్స్, క్రిస్టియన్సే కాదు. సో ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు, చాలామంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ మదర్ మేరీ చాలా పవర్ఫుల్ కాబట్టి. సో ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట చాలా నమ్మకంతో. ఇక్కడికి వస్తే అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పి. మేమైతే ఇంకా క్యాండిల్స్ ముట్టిస్తూ ఉన్నాం. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు అనమాట మాకు చెప్పకుండానే. ఇంకేంటంటే కొంతమందికి తెలియదు కదా ఈ వెలంకినికి ఎలా రావాలో. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం. మనం ట్రైన్లో వస్తే ఏంటంటే చాలా కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే కంప్లీట్ అవుతుంది. బస్సులో అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని అయితే రావాలి. మేము కూడా ట్రై చేసాం ఎక్కువ ట్రైన్లోనే వద్దామని చెప్పి. సో మాకేంటంటే ముందుగానే ఎక్కువ మంది బుక్ చేసుకుంటారనమాట. సో మనకి ఇంకా టికెట్స్ కూడా ఖాళీ ఉండవు. ఇంకా మేమైతే తత్కాల్లో బుక్ చేసుకొని అయితే వచ్చాము ఇక్కడికి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ట్రైన్లో వస్తేనే బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా ఎక్కువ అమౌంట్ అవుతాయి మనం బయట తిరగడానికి కానీ సంథింగ్ ఏదైనా తినడానికి కూడా. సో నేనైతే ఇంకా ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బయట ఫుడ్ అంతగా ఏం బాగోదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే రైస్ ఇంకా సరుకులు అయితే తెచ్చుకున్నాం, కర్రీకి కావాల్సినవన్నీ.
పద్దాకలన్నీ బయట తినాలంటే అవ్వదు కదా, అందుకని చెప్పి. ఎందుకంటే బయట ఫుడ్ కూడా అంతగా బాగోదు. ఒకవేళ మనం మనీ పెట్టినా కూడా ఆ మనీకి తగ్గట్టు అయితే ఫుడ్ క్వాంటిటీ అయితే రాదు. సో ఇంకా మనం వండుకోవడమే బెస్ట్ అనుకున్నాం. ఇంకిక్కడ ఏం చేస్తున్నామంటే క్యాండిల్స్ ముట్టించి అయిపోయిన తర్వాత ఇంకిక్కడ అందరైతే చాలామంది చెట్టుకి ఉయ్యాలలు సంథింగ్ మనం ఏమైతే కోరుకుంటున్నామో అవన్నీ ఇక్కడైతే కడతారు. సో ఇంకా మేము కూడా పిల్లల కోసం అని చెప్పి మేమైతే ఒక ఉయ్యాలైతే కట్టాము. సో అలానే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంథింగ్ ఇట్లా ఇల్లు కట్టాలని చెప్పి పిల్లలు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఇంకా అక్కడైతే రాయి మీద రాయి, సో ఇంకా అలా అయితే నిలబెడుతూ ఉంటారు. అది ఇల్లుకి సంబంధించి అనమాట, ఇంకా మన కోరికలకు తగ్గట్టు. సో ఇంకా మేమైతే ఉయ్యాలైతే కట్టేశాం. ఇంకా ఉయ్యాల కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వేరే చర్చికి అయితే వచ్చేసాం. ఇంక ఈ చర్చి వచ్చేసి ఎక్కడుందంటే ఇందాక మనం ఇసుక రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం కదా, సో ఆ ఇసుక రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట రైట్ సైడు. సో ఈ చర్చ్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. చాలా పెద్దగాను బాగుంటుంది చర్చు, లోపల కూడా చాలా బాగుంటుంది చూడండి మీరే. సో ఎంతమంది జనం వచ్చినా కూడా ఈ చర్చిలో అయితే కూర్చోవచ్చు. సో అంతమంది కూర్చునే ప్లేస్ అయితే ఉంటుంది. సో మీరే చూస్తున్నారుగా చూడండి. నేను ఇంతకు ముందు కూడా వచ్చానని చెప్పాను కదా ఇక్కడికి. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇది నా ఫేవరెట్ చర్చ్. అప్పటి నుంచి నేను అనుకున్నాను ఈ చర్చ్కి ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పి. సో ఇంకా ఆ రోజు అయితే వచ్చేసింది. ఇంక ఈ చర్చిలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 4 ఫ్యాన్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్. నాకు భలే ఇష్టం ఈ ఫ్యాన్స్ అంటే. రాగాలనే కూడా ముందు ఈ చర్చిలో నేను ఫ్యాన్స్ చూశాను. ఇంకా ఈ చర్చిలో కూడా ప్రేయర్ కంప్లీట్ అయిన తర్వాత బయటకైతే వచ్చేసాం. సో ఇంక ఇక్కడ ఏంటంటే మీరే చూస్తున్నారు కదా ఆ స్టాచ్యూస్ వచ్చేసి. సో ఇంకా జీసస్ ఇంకా అందరినీ బ్లెస్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఆ స్టాచ్యూ. సో ఇంకెక్కడ కూడా కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకెక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం వేరే చోటికి. ఇంకా ఈ చర్చి నుంచి కొంచెం సైడ్కి వెళ్ళిపోతే ఇంకెక్కడ చూడండి ఇంకొక పెద్ద స్టాచ్యూ ఉంటుంది జీసస్ది. సో ఇంకెక్కడ ఏంటంటే ఇంకెక్కడ కూడా జనాలు ఇంకా నడుస్తూ సో విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇంకెక్కడ కూడా మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకెక్కడ ఉన్న స్టాచ్యూ చూసిన తర్వాత ఇంకా మెయిన్ చర్చ్కి అయితే వచ్చేసాం మళ్ళీ. ఇంకెక్కడ ఏంటంటే మేమైతే కొబ్బరికాయ పూలదండ అవైతే తీసుకున్నాము మదర్ మేరీకి ఇద్దామని చెప్పి. సో ముందు రోజు ఏంటంటే అన్నీ చూసాము, క్యాండిల్స్ ఇచ్చాము, కానీ ఇంకా ఈ పూలమాలలు అవన్నీ ఏమి ఇవ్వలేదు కదా. సో ఇంక ఈ రోజు ఇద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయిపోయాం. ఇంకెక్కడ మళ్ళీ ఏం చేసామంటే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా కొన్ని బాడీ పార్ట్స్ మనకి హెల్త్ పరంగా బాగోకపోతే కూడా అవి సమర్పించవచ్చు అని చెప్పి. సో అప్పుడే మేము ఈ ఉయ్యాల కూడా తీసుకున్నాము సిల్వర్తో ఉండేది. సో ఇంక ఇది కూడా ఇద్దామని చెప్పి ఇంకా ఈ ఉయ్యాలన్నీ కానుక పెట్టెలో వేద్దామని చెప్పి మేమైతే చర్చిలోకి అయితే వెళ్ళాం. సో ఇంకెక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు వీడియోస్ తీయొద్దని చెప్పి, కానీ మీలో కొంతమందికి తెలియదు కదా, సో అందుకు మీకోసం అని చెప్పి తీశాను. మొత్తానికి మేమైతే ఉయ్యాలని కానుక పెట్టెలో అయితే వేసేసాం. సో ఇంక అక్కడ నుంచి వేరే చోటుకి అయితే వచ్చేసాం. మెయిన్ చర్చ్ ఎదురనమాట, ఇది బీచ్కి వెళ్ళే రూట్లో ఉంటుందని చెప్పాను కదా. సో ఇంక అక్కడికి వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాం. ఇంకా హాఫ్ వాటర్ మా హస్బెండ్ నేను ఇంకా మా వినయ్ అయితే తమ్ముడైతే తాగేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పర్టికులర్గా ఒక ప్లేస్లోనే కానుకలు ఇవ్వాలి, కొబ్బరికాయ కొట్టాలి, క్యాండిల్స్ ముట్టించాలి అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్, మన ఇష్టం, ఎక్కడైనా ఇవ్వచ్చు. సో మేమేంటంటే అన్ని చోట్ల అయితే ఇలాంటివన్నీ చేసేసాం. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత చర్చిలో అయితే ఇంకా పూలమాల అవన్నీ అయితే ఇచ్చేసాం. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చూస్తున్నారుగా మా అమ్మ, మా వదిన అండ్ మా తమ్ముడు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళని వీడియో తీయడానికి నేను ఉండాలి కాబట్టి నేను వీడియో తీస్తూ ఉన్నా, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముందు రోజు కూడా మేము బీచ్కి వెళ్ళాం కానీ బట్ అందులో తడవలేదు కదా. సో ఇంక ఈరోజు అయితే ఫుల్గా తడిచిపోయాం ఫ్రెండ్స్ ఇంకా బీచ్లో మునిగి. అన్నీ మీకు వీడియోలో కనిపిస్తూ మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా రష్ ఉండడం వల్ల మాట్లాడడానికి అయితే వల్ల అవ్వలేదు. సో అందుకే అన్నిటికీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. దూరంగా ఉండి చూస్తే బీచ్ చాలా బాగుంటుంది, బట్ దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు చాలా భయం. వాటర్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను కానీ బట్ అవి చూస్తే ఏంటంటే చాలా భయం వేసిద్ది. సో ఇంక అక్కడ చూడండి ఎంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ చూడండి నా టైం అయితే వచ్చేసింది. నేనైతే బీచ్లోకి రాను అంటే ఇంకా మా హస్బెండ్ నన్ను అయితే ఎత్తుకొని అలా తీసుకెళ్తున్నారు బీచ్లోకి. నాకేం భయం వేస్తుంది, నేనేం ఒడ్డునే ఉంటానని చెప్పి నేను, మా హస్బెండ్ ఏమో ఏం కాదు లోపలికి వెళ్దామని చెప్పి తనైతే ఇంకా అలా తీసుకెళ్తున్నారు ఇద్దరు కలిసి. అసలు నేను వద్దు తీసుకెళ్ళొద్దని చెప్పినా కూడా నా మాట వినకుండా లోపలికి అయితే తీసుకెళ్తున్నాడు. నాకేమో చాలా భయం వేస్తుంది ఏమైద్దా అని చెప్పి. అసలు మన మాట వింటారా మన హస్బెండ్స్? అలా వినేటట్టయితే వాళ్ళ హస్బెండ్స్ అని ఎందుకు అంటారు మీరే చెప్పండి. ఎలాగైతేనే నన్ను అయితే లాస్ట్ వరకు తీసుకెళ్ళి మా హస్బెండ్ అయితే సాధించాడు.
మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా మేము ఇసుకలో నడిచామని చెప్పి. పాపం మా హస్బెండ్కి అయితే 2 మోకాళ్ళకి అంతా దూకుపోయి చాలా పెయిన్ అయితే వచ్చేసింది, మొత్తం పుండులాగా అయితే వచ్చేసింది. సో ఆ బీచ్లోకి దిగంగానే అవి సాల్ట్ వాటర్ కదా, సో ఇంకా అవన్నీ కాళ్ళకి తగలంగానే చాలా పెయిన్ అయితే వచ్చేసింది మా హస్బెండ్కి. నాకంటే కొంచెం చిన్నగానే అయింది, మా హస్బెండ్కి మాత్రం చాలా పెద్దగా అయిపోయిందనమాట ఆ పుండంతా. ఇక్కడ మాతో పాటు ఇంకా మా వదిన కూడా యాడ్ అయ్యింది. సో ఇంకా మా అమ్మ వీడియో తీస్తుంది ఇంకా అక్కడ. సో ఇక్కడ చూడండి, మేము వద్దు వద్దు అని చెప్పినా కూడా ఎంత వినకుండా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడైతే మా మీద వాటర్ పోస్తూనే ఉన్నారు. ఊపిరి ఆడట్లేదని చెప్పినా కూడా వినకుండా వాటర్ అయితే పోస్తూ ఉన్నారు, మీరే చూడండి. మొత్తానికి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీకు కూడా మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇంకా బీచ్లో పిక్స్, వీడియోస్, రీల్స్ అయితే తీసుకున్నాం. సో ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను పిక్స్ అవన్నీ యాడ్ చేశాను. బీచ్లో ఇంకా ఆడి ఆడి అలిసిపోయి ఇంకా మేమైతే మొక్కజొన్న కండ్లు అయితే తింటున్నాం. సో ఇంక ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ బీచ్కి రావడం. సో నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా వేరే చర్చెస్ చూసుకొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఎప్పుడంటే ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం కదా. సో ఇంకా ఆ రోజు అనమాట, ఇది మార్నింగ్. ఇంకా మేము రోజు వెళ్తున్నాం కానీ చర్చెస్కి. సో మేము పూజకి అయితే ఆ టైంకి అయితే వెళ్ళట్లేదు. సో రోజు మిస్ అవుతున్నామని చెప్పి ఇంక ఈ రోజైనా కన్ఫామ్గా వెళ్దాం అనుకున్నాం. ఇంకా 2 days కూడా మేమేం షాపింగ్ చేయలేదు కదా. సో ఇంక ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు అయితే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా జీసస్ స్టాచ్యూస్ ఇంకా అవన్నీ అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఇయర్ రింగ్స్ సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా, లేడీస్కి సంబంధించినవన్నీ తీసుకుంటూ ఉన్నాం. మొత్తానికి ప్రేయర్ అండ్ షాపింగ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే టిఫిన్ హోటల్కి అయితే వచ్చేసాం. సో టిఫిన్ చేయడానికి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే వేరే కొత్త హోటల్కి వెళ్ళామన్నమాట. ఆ 2 days కూడా ముందు టిఫిన్ చేసేసి చర్చ్కి అయితే వెళ్ళాం కదా. ఇంక ఈరోజు ఏం చేసామంటే ముందు పూజ చూడాలి అని చెప్పేసి ముందు పూజకి వెళ్ళిన తర్వాత వచ్చి టిఫిన్ చేసాం. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము చూడాల్సిన లాస్ట్ చర్చ్కి అయితే వచ్చేసాం. ఇంక ఇదే ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏంటంటే మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా, ఒక కాలు లేని వ్యక్తికి కూడా మదర్ మేరీ కనిపించి స్వస్థతనిచ్చారని చెప్పి. సో ఆ చర్చ్ అనమాట ఇది. ఇక్కడ ఇందులోకి వెళ్తే మీకు తెలుస్తుంది, లోపల స్టాచ్యూ ఉంటుంది. సో ఇదన్నమాట ఆ స్టాచ్యూ, చూడండి. ఫైనల్గా మేమైతే చర్చెస్ అన్నీ చూడడం కంప్లీట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా షాపింగ్ ఒక్కటే మిగిలింది. సో ఇంకా షాపింగ్కి వచ్చేసి మాకు కావాల్సిన జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అయితే తీసుకున్నాం. సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా అవి అయితే తీసుకున్నాను. అది ఈచ్ బాక్స్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. టోటల్గా ఇంక ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయిందో చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడికి రావాలంటే ఈచ్ పర్సన్కి కనీసం 5,000 అయినా తెచ్చుకోవాలి మనం. సో 5,000 కన్నా కూడా ఎక్కువ కూడా అవుతుంది, అది మనం తినే ఫుడ్ని బట్టి అలాగా. సో ఇంకా మాకైతే ఇంక 5 members వచ్చాము కదా, 25,000 ఎబో అయితే అయ్యింది. ఇంక ఇక్కడ మేము వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 3కి అలా ఉందన్నమాట. సో ఇంక అందుకని ఇంకా మొత్తానికి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, వెలంగినిలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే మా తమ్ముడికి ఏమో ట్రైన్ స్పీచ్ అనమాట. సో ఇంక వాడైతే ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసాం కదా మేము. సో ఇంక వాడైతే వెళ్ళి మొత్తం ట్రైన్ అంతా ముందు ఇంజన్ అంతా చూసుకుంటా వస్తున్నాడు. నాకేమో డాగ్స్ ఇంకా నేచర్ ఆపిచ్చి ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే సమయానికి మేమైతే ట్రైన్ ఎక్కైతే కూర్చున్నాం. ఇంకా అక్కడ చూడండి మా తమ్ముడైతే ఇంకా మా అమ్మతో భలే ఆడుకుంటాడు సరదాగా. నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి. బస్ అయితే ఇంకా అసలు పడదు. ఇంకా ఎక్కడ కూర్చున్నా కూడా ఇంకా నేనైతే విండో పక్కన అయితే కూర్చోవాలి. సో ఇంకా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసాం. మేము ఈవినింగ్ 3కి అలా ఎక్కాం కదా ట్రైన్ వెలంగినిలో. సో ఇంకా చెన్నై వచ్చేసరికి నైట్ 11:30 అలా అయింది. సో ఇంకా ఆ టైంలో ఇంకా చెన్నై నుంచి నెల్లూరుకి రావాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ 4-5 అలా అయిందనమాట. సో ఇంకా చూడండి ఆ టైంకి అయితే వచ్చేసాం నెల్లూరు బస్ స్టాండ్కి. సో ఇంకా మా వదిన వచ్చేసి ఇంటికైతే వెళ్తుంది, పిల్లలు ఉన్నారని చెప్పి. మా అమ్మ అయితే ఇంకా మాతో పాటు నెల్లూరు అయితే వచ్చింది. ఇంకా గుంటూరు బస్సు రాగానే మా వదిన అయితే ఇంకా బస్ ఎక్కేసింది. ఇంకా మా వదిన్ని బస్ ఎక్కించిన తర్వాత ఇంకా మేము కూడా నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్ళడానికైతే బస్ ఎక్కేసాం. ఇంక ఇక్కడ కామెడీ ఏంటంటే మా వదిన ఎక్కిన బస్సు పక్కనే మా బస్సు కూడా ఉంది, ఆత్మకూరు వెళ్ళేది. సో ఇంకా మేమైతే ఎదురు బస్సులో ఉండడం వల్ల పక్కన బస్సులో ఇంకా నేనైతే ఇంకా అక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను, చూడండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ సేఫ్గా.
సో ఇంకా చాలా టైర్డ్ అయ్యాం కదా, ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా చూడండి, ఇంకెక్కడ సామాన్లు అక్కడ ఇంక ఇంట్లోకి రాగాలని ఇంకా అలా పెట్టేశాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇసుకలో అలా నడవడం వల్ల పాపం మా హస్బెండ్ లెగ్స్కి చూడండి ఎలా అయిందో. పాపం చాలా పెయిన్ వచ్చింది. ఫైనల్గా మొత్తానికి పార్ట్ 2 వచ్చేసి ఇంక ఇదే ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. మీ సపోర్ట్ ఎంతో అవసరం నాకు. మేము దిగిన పిక్స్ అయితే మొత్తం యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇంకెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.